ఈడెవడు మందులోకి చికెన్ ముక్కలు తెచ్చిన వాళ్ళ ఉన్నాడు. ఎవరా నువ్వు? అది సార్ మేడం మాలక్ష్మి. ఇదేంటిది ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుందే. మీరు ఇలా రండి, నేను చెప్తాను. ఎవడే వాడు? అది మరి నాన్న, అతనికి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? బ్రాందీ షాపులోనేనా? అయినా నువ్వెందుకు వెళ్ళావే బ్రాందీ షాప్కి? అబ్బా ఏం కాలేదులే నాన్న, చిన్నదేలే. ఏంటి బాట్లా? ఇలాంటివి మన ఇంట వంట ఎప్పుడూ లేవు కదే. అబ్బా యాక్సిడెంట్ లో అతని బిర్యానీ మందు బాటిల్ అన్ని పడిపోయాయి నాన్న, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. ఓ నీకేమీ కాలేదు కదా నాన్న? ఏం కాలేదులే నాన్న. సరే నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉండు, నేను ఇది చేసి తీసుకొని వస్తాను. నా కూతురు ఇన్నాళ్ళు ఇంట్లో బాబునే ప్రోత్సహిస్తోంది అనుకున్నా, కానీ ఈరోజు బయటున్న మందు బాబులను అందరినీ ప్రోత్సహిస్తోంది. అమ్మా నువ్వు మదర్ తెరీసావు కావమ్మా, మందు సీసావమ్మా. అంత లేదు కానీ పో. ఎక్కువైందా? బాగా పో. సరే. ఏం బాబు ఏమైనా తాగావా? తెచ్చారు కదా సార్, తాగుతాను. అలా వచ్చావా? ఓహో, ఇంతకీ ఏమైనా చదివావా? ఎంబీబీఎస్. ఓ ఎంబీబీఎస్ఆ? మరేంటి ఈ వేషం? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసిన. మరి ఇంత చీప్గానా? అంటే మా ఆసుపత్రిలో రోగులు చాలా మంది ఉండేవాళ్ళు. ఉంటే రోగిని రోగిలా చూడాలన్నదే నా కోరిక. ఓహో, నువ్వు చాలా గ్రేట్ బాబు. ఇంతకీ మీ హాస్పిటల్ ఎక్కడా? చచ్చాడు పులిగాడు. చెప్పు బాబు. అది అది మన ఇంటి ముందు రోడ్డు ఉంది కదా, దాని వెంబడి వెళ్తే గాంధీ బొమ్మ వచ్చాది. బొమ్మ ఆ నుంచి కూడా వెళ్తే తారోడు వస్తుంది. రోడ్డు రోడ్డు. ఆ నుంచి మళ్ళీ కూడా వెళ్తే తారోడు వస్తుంది. రోడ్డు. దానికి ఎదురుగా ఉండేదే. ఓ నువ్వు చెప్పిన దాంట్లో రోడ్లే ఉన్నాయి బాబు, కానీ హాస్పిటల్ ఎక్కడ కనిపించట్లేదే. మళ్ళీ తెచ్చారా పులిగాడు? అక్కడే సార్, రోడ్డు పక్కనే ఉంది. ఇంతకీ మీ హాస్పిటల్ పేరేంటి? పెద్ద ఆసుపత్రి. పిచ్చి ఆసుపత్రి అయి ఉంటుంది. ఓకే ఓకే. పెద్ద ఆసుపత్రిలో మీరు ఏ డిపార్ట్మెంట్ బాబు? రెండో కంపార్ట్మెంట్. డౌట్ లేదు, వీడి పిచ్చి ఆసుపత్రి కేసే. రై వెతవా, అది రైల్వే స్టేషన్ రా. ఓహో. బిర్యానీ రెడీ.